గార్డెన్ నుంచి విత్తనాలు సేకరించడం ఒక ఎత్తైతే వాటిని ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి మరింత పెద్ద పని అయిందండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. మీరందరూ ఎప్పటి నుంచో విత్తనాలు డిస్ట్రిబ్యూషన్ అనుకుంటూ ఎదురు చూస్తున్నారు కదా. ఇవన్నీ ఇలాగా రెడీ చేయడం కోసం నేనైతే చాలా చాలా శ్రమ పడాల్సి వచ్చింది. అసలు ఈ టేబుల్ కూడా నేను వీడియో షూట్స్ వాడి చాలా కాలం అయిందండి. ఎందుకంటే గార్డెన్లో వచ్చిన విత్తనాలన్నీ తీయడం, ఈ టేబుల్ మీద పెట్టడం, ఇలా కలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఆ స్టోర్ చేసిన విత్తనాలు, అలాగే కొత్తగా మళ్ళీ తీసిన విత్తనాలు, ఇవన్నీ రకరకాలు అన్నీ కూడా ఈ సంచిలో ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్స్ చెయ్యడం, ఎవరికి ఏం కావాలి అన్నది పంపడం, ఇదంతా చాలా పెద్ద పని. మా ఇంట్లో వాళ్ళు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మీకు ఇంత బిజీ షెడ్యూల్ మధ్య ఇవన్నీ అవసరమా అండి అని కూడా నన్ను నా క్లాస్ పీకేస్తున్నారు. ఎందుకంటే అటు నేపాల్ టూర్ అని అది వెళ్ళి రావడం, ఇక్కడేమో ఇంటి దగ్గర పూజలు, ఇవి కాకుండా కోలాటం నిన్న అయ్యిందండి ఒక ప్రోగ్రాము. చాలా చక్కగా జరిగింది. అంటే మా తర్వాత బ్యాచ్ ఇంకొకళ్ళు నేర్చుకున్న వాళ్ళకి గజ్జి పూజ అయ్యింది అనమాట. ఇలాగా ఏదో ఒకటండి హడావిడి. ఇవి కాకుండా ఇంట్లో పనులు చూసుకోవాలి. కామెంట్ సెక్షన్లో ఎక్కువ విత్తనాల గురించే పెడుతూ ఉంటాను. అందుకని నేను మొదటి బ్యాచ్ కింద లాస్ట్ ఇయర్ ఒక 115 మంది మన సబ్స్క్రైబర్స్కి ఫ్రీగా పంపించాను. ఈసారి అలాగే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్స్ అవి నేను చేయలేను. కాబట్టి చాలా మంది కామెంట్స్ వాటిల్లో కూడా పెడుతున్నారు, మీరు ఏదో ఒక రకంగా పంపించండి మేడం అని. చూద్దామండి. ఇది నేను మెయిల్ ఐడి ఇస్తానండి. మెయిల్ ఐడికి మెసేజ్ పెడతారు. కానీ ఇంకా అప్పుడే కాదు, ఇంకా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద ఇవన్నీ కూడా నేను పెట్టాలి కదా. పెట్టాక పెడతారు. కానీ అప్పుడు నేను డీటెయిల్స్ అవి కూడా మీకు చెప్తాను. ఇవ్వండి, రకరకాల పూల విత్తనాలు ఉన్నాయి, కాయగూర విత్తనాలు ఉన్నాయి, ఆకుకూర విత్తనాలు ఉన్నాయి. కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని ఎక్కువ ఉన్నాయి. ఇది పేర్లు ఇవి కూడా రాసి పెట్టుకున్నాను. కొన్ని కొన్ని అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇలా జరుగుతూ వస్తుందండి. దీంట్లో చాలా మంది ఎదురు చూసే పూర్తి జోలోకి విత్తనాలు ఉన్నాయి. అలాగే నల్ల మిర్చి విత్తనాలు, ఆస్ట్ర కూడానండి. ఆస్ట్ర కూడా విత్తనాలు వచ్చినాయి. ఆస్ట్ర విత్తనాలు ఇలాగా చాలా రకాల విత్తనాలు ఉన్నాయి. ఇవి సేకరిస్తున్నప్పుడు అండి నేను తీసిన వీడియోస్ బ్రీఫ్గా ఇదే వీడియోలో చూపిస్తున్నాను. ఇవాళ విత్తనాల సెపరేషను, ప్యాకింగ్లు ఇవన్నీ స్టార్ట్ చేద్దామని మొదలుపెట్టామండి. మా నాగమణి మొదలుపెట్టేసింది పని. ఇదిగోండి, ఇటువైపు మొన్న వర్షాలకి తడిసినాయండి కొన్ని విత్తనాలు, అవన్నీ ఎండబెడుతున్నాను అనమాట. వాటితో పాటు మసాలా సరుకులు కూడా. ఈ విత్తనాల డిస్ట్రిబ్యూషను అని మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను అలాగ సేకరిస్తూ వస్తున్నానండి విత్తనాలు. మీరు కూడా చూసే ఉంటారు, పెద్ద పెద్ద వంకాయలు, గుత్తులు గుత్తులుగా కాసిన టమాటాలు, అలాగే మా గార్డెన్కి స్పెషల్ ఎఫెక్ట్ బూతు జోలోక్య, తెల్ల మిర్చు, సూర్యముఖి, నల్ల సూర్యముఖి మిర్చు, అది కూడా ఈ మధ్య మొక్క మళ్ళీ కాపు మొదలెట్టిందండి. ఇలాగ ఇవన్నీ కూడా 1 by 1 సేకరించుకుంటూ కొన్ని కొన్ని వెంటనే క్లీన్ చేసేసి పక్కన పెట్టేశానండి. ఇవి టమాటా విత్తనాలు అనమాట. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మిక్స్ అయిపోయినాయండి. ఈ చిక్కుడు లాంటివి నా దగ్గర 5 రకాల చిక్కుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ సెపరేట్ చేసుకోవడం, బంతిపూలు ఒక బంతి, అలాగే దాంట్లోనే మళ్ళీ రెడ్, ఎల్లో, అలాగే కారబంతి, ఈ పూల విత్తనాలు ఇవన్నీ సెపరేట్ చేసుకోవడం. కొన్ని గట్టిగా గాలేస్తే ఎగిరిపోతాయి, కొన్ని కొన్ని చిన్నగా ఉండండి. అవి మా నాగమణికి తెలియదు కదండి సెపరేషన్ చేయడం. ఇప్పుడు సీతమ్మవారి జడ కుచ్చులు ఒకేలా ఉంటుంది, తోటకూర విత్తనాలు ఒకేలా ఉంటాయి. అందుకని ఎక్కడికక్కడ సెపరేట్ చేసుకోవడం, వాటిని మళ్ళీ చిన్న చిన్న స్లిప్స్ కింద రాసుకుని పెట్టుకోవడం. ఎర్రబచ్చలి విత్తనాలు, డేక్వీన్ విత్తనాలు ఒకేలా ఉన్నాయండి. అందుకని మళ్ళీ కొంచెం పైన పొర కొంచెం తేడా అండి, అది జాగ్రత్తగా చూసుకుని వాటిని, అంటే ఆల్రెడీ సెపరేట్గా పెట్టుకున్నా కానీ కలిసిపోయినాయండి. ఇక చిక్కుడైతే దాంట్లో 5 రకాలు ఉన్నాయని చెప్పాను కదండి. ఈ 5 రకాలు నేను సెపరేట్ చేస్తే తర్వాత అవన్నీ గింజలు ఒలిచే పని మన ఆగమనేదనమాట. చిక్కుడు విత్తనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. కడుపు చిక్కుడు, దసరా చిక్కుడులోనే 2 రకాలు, అలాగే 365 రోజుల చిక్కుడు, దేశవాళీ చిక్కుడు, ఇలాగా 5 రకాల చిక్కుళ్ళు, 5 రకాలు సెపరేట్గా చేసుకునండి. కొంతవరకు ఆ రోజే కానిచ్చామండి. అంటే ఉదయం మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి గబగబా కూర్చున్నామండి. ఇంకా సాయంత్రం దాకా ఇదే పనిలో ఉన్నాం. చిక్కుడు లాంటివి అయితే సెపరేట్ చేయగలిగాం కానండి, ఈ శంఖం తీగ పూలు కలిసిపోయినాయండి. ముద్ద, రేఖ,
అలాగే మళ్ళీ ఆ రేకలోనే ఇంకొక కలరు, ఇవన్నీ కలిసిపోయినాయి. చూసారా ఎంత కుప్ప వచ్చిందో. పొద్దుటి నుంచి ఇలా తీస్తూనే ఉన్నామండి. చిక్కుడు, శంఖం, ఆనపకాయలు ఇవన్నీ ఒలుస్తూ ఉన్నాం అనమాట. ఒలిచేసి దేనికి దానికి ఆ గిన్నె సెపరేటు. ఆ పెద్ద పళ్ళెంలో ఉన్నవి ముల్లంగి విత్తనాలండి. ఇవన్నీ 1 బై 1 1 బై 1 మేము చేసుకుంటూ చెరుక్కుంటూ చిన్నప్పుడు మా అమ్మమ్మలు నాన్నమ్మలు ఇలా చెరుక్కునేవారండి. ఇప్పుడు ఈ విత్తనాల్లో క్వాలిటీగా రావడం కోసం ఇప్పుడు అదే పని నేను చేస్తున్నాను అనమాట. పైగా ఈ పనులన్నీ సిట్అవుట్లో కూర్చునండి. ఇంటి బయటికి వెళ్ళడానికి కూడా మా ఇంట్లో వాళ్ళకి దారి లేదనమాట. ఉత్తరం వైపు ఉన్న గుమ్మం నుంచి, దక్షిణ వైపు ఉన్న గుమ్మం నుంచి రౌండ్ తిరిగి బయటకు వెళ్ళాల్సి వచ్చిందండి. మా ఇంట్లో వాళ్ళకి కూడా గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండటంతో అండి నేను ఇలాగ చేయగలుగుతున్నాను. మొత్తానికి పాపం మా నాగమణి కూడా నాకు తగ్గదేనండి. కాకపోతే ఒక మాట మాత్రం చెప్పింది, మీరు ఏమన్నా సెపరేట్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం, చెరుక్కోవడం ఇవన్నీ చేసుకోండి, కానీ బూత్ జోలోకి మాత్రం మీరు ఇక్కడ చేయడానికి కుదరదు. అండంతో ఇదిగోండి తోటకూర విత్తనాలు అవి చేస్తున్నారనమాట. ఎందుకంటే తను ఉండగా పూర్తి జోలోకి ముట్టుకోవద్దండి. కొన్ని కాయలు ఉన్నాయి, అవన్నీ విత్తనాలు తీయాలి. ఒకసారి 2-3 కాయలు తను ఉండగా నేను ఓపెన్ చేసి క్లీన్ చేశానండి. చాలా గొడవ చేసేసింది, అమ్మో ఏంటండి బాబు ఈ కారం అని. అందుకని చెప్పేసి ఇక బూత్ జోలోకి నేను ఈ సెపరేషన్ టైంలో ఏమీ ముట్టుకోలేదు. నాగమణి లేనప్పుడండి ఆ బూత్ జోలోకి అంతా క్లీన్ చేశాను అనమాట. ఆ తర్వాత నేను కూర్చున్న ఏరియాకి వచ్చిందండి క్లీన్ చేయడం కోసం. వచ్చి ఇదేంటండి బాబు ఇంత ఘాటుగా ఉంది, బూత్ జోలోకి సెపరేట్ చేశారా, విత్తనాలు తీసారా అని చెప్పేసి గొడవ. అంత ఘాటుగా ఉంటుందండి. అలాగా ఈ విత్తనాలు తీసేటప్పుడు రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ విత్తనాలన్నీ సేకరించడం ఒక ఎత్తండి. ఆ సేకరించినవన్నీ మళ్ళీ క్లీన్ చేయడం, ఆ దాంట్లో చచ్చు పుచ్చులు లాంటివి సెపరేట్ చేసేసి బయట పాడేయడం, ఎలాగండి. అలాగా రద్దు కింద కూడా చాలా వచ్చేస్తాయండి మనకి. అవన్నీ కంపోస్ట్లో వేసేయడమే. ఏనుగు దంతం బెండ కొద్దిగానే సేకరించగలిగానండి. ఇక ఇలాగ ఈ చిక్కుడు ఇవన్నీ ఒలిచేసరికండి సాయంత్రం అయిపోయిందండి. ఇక దాంతో మా నాగమణి ఆ చిక్కుడుకాయలన్నీ ప్యాక్ చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఒలుస్తానంది. నాగమణి చేతిలో సంచి ఉంది చూసారా, ఆ సంచి నిండా చిక్కుడుకాయలేనండి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒలుస్తానందనమాట. మొత్తానికి ఈ రోజుకి ఒక పావు వంతు పని పూర్తి చేయగలిగామండి. ఇక ఆ తర్వాత దిమ్మర పోసుకున్నవన్నీ ఎత్తుకోవడం అండి, ఆ కింద తుక్కులు ఇవన్నీ. ఇక్కడ ఈ ఆనపకాయలు చూడండి 2 లీటర్ల బాటిల్ని మించిపోయి బాహుబలుల్లాగా భలే ఉన్నాయి కదండి. ఇవి మా సతీష్ తీసుకొచ్చాడండి. ఇన్ని విత్తనాలు మీరు అన్నీ కలెక్ట్ చేస్తున్నారు కదా మేడం, ఈ ఆనపకాయ బాగుంటుంది అని, అలాగే మీరు పిట్టలకి గూళ్ళ కోసం ఎప్పటి నుంచో ఆనపకాయలు అడుగుతున్నారు కదా అని తీసుకొచ్చాడనమాట అండి. ఈ 3 దాంట్లో ఒక కాయ విత్తనాలు తీస్తున్నాడండి. ఇప్పుడు నేను మా గార్డెన్లో సేకరించిన విత్తనాల సరసన ఇప్పుడు ఈ ఆనపకాయ విత్తనాలు కూడా చేరతాయన్నమాట. చూడండి ఎంత కష్టపడిపోయి తీసేస్తున్నాడు. మా సతీష్కి కూడా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి. దానివల్ల మాకు ఏదో చేదోడు వాదోడు కింద బాగానే ఉంటున్నాడు. నేను ఆనపకాయ విత్తనాలు ఎప్పుడూ సేకరించలేదండి, అందుకని నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. లోపల నుంచి అవి విత్తనాలు ఇలాగా చక్కగా ఆరిపోయి డార్క్ కలర్లో రావడం, చాలా విత్తనాలు వచ్చినాయండి. నేనే ఆశ్చర్యపోయాను. మా నాగమణి చూసారా ఆ విత్తనాలన్నీ సెపరేట్ చేస్తుంది. ఈ ఆనప విత్తనాల్లో కూడా కొన్ని ఫెర్టైల్ కాని విత్తనాలు ఉన్నాయండి. అవన్నీ మంచి ఓపికగా ఏరిందండి. ఏరిన తర్వాత మళ్ళీ శుభ్రంగా ఒక 3-4 సార్లు కడిగేసింది. ఎందుకంటే పైనంతా కూర్చుంటుంది కదండి, అదంతా జిగురు జిగురుగా ఉంటుంది. మనం ఆ పడంగా ఎండబెట్టేసామంటే రకరకాల బ్యాక్టీరియా ఫామ్ అవుతాయండి. ఇంకా అవి అటువంటి విత్తనాలు మనం వేసుకుంటే ఆ తర్వాత మొక్కలు కూడా సరిగ్గా ఎదగవు. వేరు వ్యవస్థ ఇబ్బంది రావడమో, లేదంటే సరైన ఎదుగుదల లేకపోవడమో, ఒకవేళ ఎదిగినా కానీ సరైన కాపునివ్వకపోవడం ఇలా జరుగుతుందండి. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే విత్తనాలు మనం పరిశుభ్రమైన వాతావరణంలోనే వాటిని ఆరనివ్వడం, ఎండనివ్వడం ఇవన్నీ చేయాలన్నమాట. అందుకని చక్కగా శుభ్రంగా కడిగేసండి పేపర్ మీద వేసి ఆరనిచ్చాక అప్పుడు మేము పళ్ళల్లో వేసి ఎండబెట్టండి సేకరించాము. మధ్య మధ్యలో మాకు వర్షం స్పెషల్ ఎఫెక్ట్ చూసారా. ఇవన్నీ మళ్ళీ తీసుకుని ఆ పైన పెట్టుకోవడం, కింద పెట్టుకోవడం, ఇదే తంతు సరిపోయిందండి. ఒక 15 రోజుల పాటు మాకు కాలక్షేపం సరిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ ఎర్ర తోటకూర, మామూలు రెగ్యులర్గా వాడుకునే తోటకూర, ఈ 2 కూడా విత్తనాలు ఇక కలిపేసానండి. ఇది దానికి సెపరేట్ చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంది. ఇక బీరకాయలు మా గార్డెన్లో బాగానే కాసినాయండి. ఆ బీరకాయ విత్తనాలు కూడా సేకరించాను. ఇవి ప్రత్యేకంగా ఏ సీజన్లో కాసే కాయలే అనేవి కాకుండా అండి, మనకి ఎప్పుడన్నా అంటే ఏ సీజన్లో ఉన్నా వేసుకోగలిగే బీర వెరైటీ అనమాట. ఇది ఆనపకాయలాగా కాదండి, చక్కగా దులిపితే చాలు భలే రాలిపోతున్నాయి జలజలమంటూ విత్తనాలు.
ఈ బీర విత్తనాల్లో కూడా కొన్ని తాలు విత్తనాలు ఉన్నాయండి. అవి ఇలాగ సెపరేట్ చేసేస్తున్నాను అనమాట. ప్రత్యేకంగా ఈ చాటలు ఇవన్నీ కాకుండానండి పళ్ళాలే చాటల కింద మారిపోతున్నాయండి. మొత్తానికి ఏమైతేనే పచ్చళ్ళు, వడియాలు ఇటువంటివి పెట్టుకున్నాం అనుకోండి, మహా అయితే మనకి ఒక వారం పాటు పని. ఈ విత్తనాల సేకరణ నెలల తరబడి సాగుతూ వచ్చిందండి. మొత్తానికి పళ్ళాల్లో చేరిన విత్తనాలు కవర్లలోకి మారే వరకు చాలా చాలా ఈ స్టేజెస్లో మా సతీష్, నాగమణి చాలా చక్కగా నాకు హెల్ప్ చేయడంతో అండి నేను ఇవన్నీ చేయగలిగాను. అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారండి. దానికి చాలా రకాల విత్తనాలు, వంగలోనే 5 రకాలు. ఇవి కాకుండా భూతి జోలోక్య, శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టమైన వైజయంతిమాల పూసలు, తెల్ల మిర్చి, నల్ల మిర్చి, ఆ ఆనప. ఆనప చూసారు కదా ఎంత పెద్ద సైజు కాయ ఉందో. ఇలాగ ఆనప ఇవన్నీ ఉన్నాయండి. నేను చిన్న చిన్న ప్యాకెట్స్ లో పెట్టాక అప్పుడు వీడియో రిలీజ్ చేస్తాను. రిలీజ్ చేసినప్పుడు మీరందరూ కూడా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో మెసేజ్ పెట్టండి. అది కాకుండా నాకు మెయిల్ కి పర్సనల్ మెసేజ్ పెట్టండి. పెడితే నేను పంపించడం జరుగుతుంది. చూసారు కదా ఈ వీడియోలో ఈ విత్తనాలు, ఈ కలెక్షన్ ఎలా చేయాలి ఏంటి అనుకుంటున్నది ఇవన్నీ కూడా మీకు వివరించాను కదా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.